నమస్తే, వెల్కమ్ టు లియో. ప్రదీప్ రంగనాథన్ అయితే ఇతన్నే జూనియర్ ధనుష్ అని కూడా అంటుంటారు. ఎందుకంటే ధనుష్ సంబంధించినటువంటి కొంత పోలికలు కనిపిస్తూ వస్తుంటాయి. అయితే తన చరిత్ర ఏంటి, అసలుకి తను ఇప్పుడు ఈ స్థాయికి ఏదైతే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఏదైతే సినిమా ఉందో ఈ సినిమాకి సంబంధించి ఆమిర్ ఖాన్ వరకు కూడా ప్రశంసల జల్లు అయితే కురిపిస్తూ వస్తున్నారు. అయితే తను కెరియర్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనే పూర్తి అంశాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ప్రదీప్ రంగనాథన్ సో ఫస్ట్ స్టార్టింగ్ తన కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, ఈరోజు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ద్వారా పూర్తిగా అమెరికన్ లాంటి సూపర్ స్టార్స్ కూడా ఈరోజు వారిపైన ఒక వ్యాఖ్యానం చేయడం అయితే జరిగింది. మొత్తాన్ని దీన్ని ఎలా చూడాలంటే ఏం చెప్తారు? ఆయన వయసు 31 సంవత్సరాలు. యూట్యూబర్గా కెరీర్ స్టార్ట్ చేసి షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ సినిమా ఫీల్డ్లోకి వచ్చి సక్సెస్ అయ్యాడంటే అది నిజంగా స్వయం కృషి అని చెప్పాలి. అంటే హీరో అవ్వాలంటే డైరెక్టర్ అవ్వడానికి అందంతో పని లేదు, ఎవరైనా డైరెక్టర్ అవ్వచ్చు. కానీ హీరో అవ్వాలంటే అందంగా ఉండాలి, మంచి రూపురేఖలు ఉంటేనే అతను హీరోగా రాణిస్తాడు, మంచి డ్యాన్సర్ అయి ఉండాలి, ఇట్లా రకరకాల క్వాలిటీ చెప్తూ ఉంటారు. ఇవేవి అతనికి లేవు చెప్పాలంటే. కానీ అతను హీరోగా నిలదొక్కున్నాడు. అంటే డైరెక్టర్గా వచ్చి హీరోగా నిలదొక్కుకోవడం కూడా గొప్ప విషయం అని చెప్పాలి. ఎందుకంటే లవ్ టుడే ఆ సినిమా మరి పెద్ద హిట్ అయింది అప్పట్లో. ఆయన డైరెక్షన్లో వచ్చిన సినిమానే. కానీ అతను స్టార్టింగ్లో చేసిన కోమలి అనే సినిమా చేసినప్పుడు దాంట్లో రజనీకాంత్ రాజకీయ పార్టీ పెడతాడు, ఆ క్లైమాక్స్లో సన్నివేశం ఏదో పెట్టాడు దాని మీద. అది రజనీ ఫ్యాన్స్కి అందరికీ కోపం కలిగించి కొంత బ్యాన్ చేయండి ఆ సినిమాని అని చెప్పి ఆ విమర్శలు కూడా వచ్చినాయి ఆ టైంలో. అలాంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పేరుతో చాలామంది ఇప్పుడు ఇవాళ కలెక్షన్స్ పరంగా 100 కోట్ల కలెక్షన్స్కి ఈ సినిమా వచ్చింది అంటే ఒక కొత్త హీరో, ముక్కు మొహం బాగుండని హీరో, జూనియర్ ధనుష్ లాగా ఉన్నాడు, డ్రాగన్ పాత్ర వేశాడు. ఈ సినిమాలో కూడా డ్రాగన్తో పాటు చోటా డ్రాగన్ కూడా ఉంటాడు. మొత్తానికి ఇది యూత్కి బాగా కనెక్ట్ అయిందండి సినిమా. అయితే మనం చూసుకుంటే తమిళనాడు మాత్రం అంటే తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఖచ్చితంగా 6 అడుగులు ఉండాలి, తెలుగు ఉండాలి, సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అదేవిధంగా ఏదో ఒక టాలెంట్ ఉండాలి అనేది మాత్రం తెలుగులో మాత్రం ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు అయితే ఉంటూ ఉంటాయి. కానీ తమిళనాడు మాత్రం అటు రజనీకాంత్ గారు కానీ, విశాల్ గారు కానీ, మిగతా హీరోలు చూసుకుంటే అందం పైన అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా సరే టాలెంట్కి మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇస్తారంటారని చెప్పి మనకు తెలిసింది. అయితే ఖచ్చితంగా ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ మాత్రం తన టాలెంట్ అంచెలంచెలుగా అంటే షార్ట్ ఫిలిమ్స్ దగ్గర నుంచి ఈరోజు సిల్వర్ స్క్రీన్ వరకు, అది కూడా 100 కోట్ల క్లబ్లో జాయిన్ అవ్వడాన్ని దీన్ని ఎలా చూడాలంటారు? స్టార్టింగ్లో అతను సినిమా చేద్దాం ఉన్నప్పుడు నా పక్కన హీరోయిన్ నటించమని చాలామందిని అడిగితే అతనికి ఏదో కారణాలు చెప్పి మా ఖాళీ లేదనో చెప్పి తప్పించుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారట. చాలామందిని అతను అడగడం కానీ ఇతను హీరో ఏంటి, ఇతని పక్కన మనం నటించడమేనా అనుకున్న వాళ్ళు ఇవాళ పరిస్థితి రివర్స్ అయింది. మీ సినిమాలో ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు, మీ పక్కన ఒక్కసారి నటిస్తే చాలు అనేలాగా పరిస్థితి వచ్చింది. అక్కడ దాకా రావటమే అతను చాలా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే అనుపమ పరమేశ్వరానికి యూత్లో క్రేజ్ ఉంది. ఈ సినిమాలో మరి అతనితో పాటు అనుపమ పరమేశ్వరన్ లవ్ ఇంట్రెస్ట్ కింద అమ్మాయి యాక్ట్ చేయడం అంటే మాటలు కాదు. ఆ తర్వాత ఖైదీ లోహర్ అనే అమ్మాయి అందుకింత సినిమాలో చేసిన ఆ అమ్మాయికి పేరు రాలా. అలాంటిది ఈ సినిమాలో రెండో హీరోయిన్గా నటించడం, ఆ అమ్మాయితో పెళ్లి సంబంధం ఖాయమయ్యే సన్నివేశం పాత్ర ఉంది. ఆ అమ్మాయికి ఇప్పుడు అందరూ కూడా ఆ అమ్మాయికి అవకాశాలు వస్తున్నాయి. రొట్టి వీరికి నీతిలో పడుతుందంటే చూసారా, అట్లా ఈ సినిమాలో చేయటం వల్ల అమ్మాయి అందం ఎలివేట్ అయింది. దాంతో మా సినిమాలో నటించిన అమ్మాయిని అడగడం జరుగుతుంది. కొంతమంది హీరోయిన్లు ఇతనికి మెసేజ్లు పెడుతున్నారట ప్రదీప్ రంగనాథన్కి. అంటే ఎంతలో ఎంత మార్పు అనేది చూడండి మీరు. సో ఇలా ప్రదీప్ రంగనాథన్ చూసి చాలామంది నేర్చుకోవాల్సినది ఏంటిది అంటే ఏం చెప్తారు? అదేనండి, టాలెంట్ ఉంటే ఖచ్చితంగా జనం పట్టం కడతారంటే ఉదాహరణ ప్రదీప్ రంగనాథన్ చెప్పాలి. మరి సినిమాలు వరుసపెట్టి సినిమాలు చేసుకుంటున్నాడు అతను. చిన్న సినిమాగా అతను కెరీర్ స్టార్ట్ అయింది, లఘు చిత్రంతో స్టార్ట్ అయ్యి పెద్ద స్క్రీన్కి వచ్చాడు. పెద్ద స్క్రీన్కి వచ్చి పెద్ద సినిమాలకు 100 కోట్ల క్లబ్లో చేరడం అంటే ఒక సినిమా, ఒక ముక్కు మొహం సరిగా లేని హీరో, సరిగ్గా ఇంకా స్క్రీన్ మీద గుర్తుపట్టేలాగా కూడా పేరు లేని హీరో 100 కోట్ల క్లబ్లో చేరేటంటేనే గొప్ప విషయం అది. ఖచ్చితంగా అతనికి తమిళనాడులో పుట్టిన వ్యక్తి. తెలుగులో ఒక లవ్ టుడే సినిమా తమిళ సినిమా అనుకోరు. ఇప్పుడు ఇవాళ డ్రాగన్ సినిమా టైటిల్ చూస్తే ఇంగ్లీష్ సినిమా అనుకున్నారు, కానీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా అది తమిళ సినిమా అయినా తెలుగు సినిమా లాగానే ఓన్ చేసుకున్నారు జనం.
ఖచ్చితంగా 100% అతను ఫ్యూచర్లో మరో ధనుష్ లాగా అతను నిలబడిపోయినట్టే. హీరోగా ఎక్కువ సినిమాలు చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. డైరెక్ట్ మీరు 2 పడవల మీద కాళ్ళు పెట్టడం కన్నా ఏదో ఒక పడవ మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది. డైరెక్టర్గా కూడా సక్సెస్ అయ్యాడు, హీరోగా సక్సెస్ అయ్యాడు. అంటే మాటలు కాదు కదా, అతనికి ఎడిటింగ్ మీద గ్రిప్ ఉంది. చిన్నప్పటి నుంచి సోషల్ మీడియాలో ఉండటం వల్ల ఆ ఎడిటింగ్ ఫీల్డ్లో టాలెంట్ ఉంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ పట్టు ఉంది, యాక్టింగ్ మీద గ్రిప్ ఉంది. ఇందులో అతను కొన్ని సన్నివేశాలు నటించిన తీరు కూడా, ఆ ఎమోషనల్ సన్నివేశాల్లో కానీ, ఆ తండ్రి మీద ప్రేమ చూపించే సన్నివేశం కానీ, ఇవన్నీ కూడా అద్భుతంగా పండించాడు. అందువల్ల ఈ సినిమా జనాలకి, యూత్కి కాకుండా అందరికీ కనెక్ట్ అయింది. మీరు శనివారం ఆదివారం వచ్చిన వీకెండ్లో ఈ సినిమా కలెక్షన్ చూస్తేనే అర్థమవుతుంది అది. అయితే తమిళనాట కొంతమంది యంగ్ హీరోలు కూడా, విజయ్ లాంటి హీరోలు కూడా ఒక రాజకీయ పార్టీలు పెట్టి నేను ఇంక సినిమాలు తీయను అనేటువంటి సందర్భంలో తమిళనాడులో ఖచ్చితంగా గ్యాప్ ఉందని చెప్పేసి అనుకోవచ్చా? ఫ్యాన్స్కి సంబంధించి ఒక హీరోలు రావాల్సిన అవసరం ఉందా లేదా అంటే ఏమంటారు? ఖచ్చితంగా అవసరం ఉందండి. ఇప్పుడు కొత్త హీరోలని కొంతమంది ఎంకరేజ్ చేయరు. వారసులో ఏదో బ్యాక్గ్రౌండ్ ఉండాలి, నెపోటిజం ఇలాంటి పదాలు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ ఉంటేనే వాళ్ళు పైకి వస్తారు, లేకపోతే మనం తొక్కేస్తారు అనుకుంటాం, వింటూ ఉంటాం మనం. ప్రదీప్ రంగనాథన్ చూసిన తర్వాత మరి తొక్కడం అనేది లేదు, ఎవరి టాలెంట్ వాళ్ళది అనేది నిరూపితమైంది. సో ఓవరాల్గా భవిష్యత్తులో ప్రదీప్ రంగనాథన్ ఎలా ఉండబోతున్నాడు, మరో సూపర్ స్టార్ కాబోతున్నాడు అంటే ఏమంటారు? ఖచ్చితంగా. అంటే కొత్త ఇన్నోవేటివ్ థాట్స్తో అతను సినిమాల సబ్జెక్టులే ఇన్నోవేటివ్గా ఉంటాయండి. ఇప్పుడు లవ్ టుడే సబ్జెక్ట్ కూడా ఎవరికి రాని ఆలోచన. మీరిద్దరికి పెళ్లి చేయాలంటే మీ ఇద్దరు సెల్ ఫోన్లో ఒక నెల రోజుల పాటు మార్చుకోండి, అప్పటికి మీరు ప్రేమించుకుంటే నేను పెళ్లి చేస్తాననే లైను ఏదైతే ఉందో కొత్త లైను. ఇప్పుడు ఈ సినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ తీసుకున్నా కానీ ఇందులో అతను 48 బ్యాక్లాగులు కంప్లీట్ చేసుకోకుండా ఫేక్ డిగ్రీతో ఉద్యోగం చేరితే, ఫేక్ ఇంటర్వ్యూతో ఉద్యోగం సంపాదించుకొని నెలకు 3 లక్షల జీతం తీసుకున్న కుర్రాడికి మళ్ళీ ఆ 40 అతను బండారం కాస్త బయట పెడితే ఏం జరుగుతుందనే కొత్త ఇన్నోవేటివ్ థాట్. అలాగే రేపు లవ్ ఇన్సూరెన్స్ ఏదో ఒక సినిమా రాబోతుంది, ఇంకో సినిమా. అది కూడా ఏదో ఒక ఇన్నోవేటివ్ థాట్తోనే ఉండే సినిమాగా అనిపిస్తుంది. సో చూద్దాం సార్, మొత్తానికి ప్రదీప్ రంగనాథన్ మాత్రం చిన్నగా అంటే షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పైన 100 కోట్ల క్లబ్లో జాయిన్ కాబోతున్నాడు. సో ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మంచి హిట్లు సాధించాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.